అందరికీ నమస్కారం. ఇప్పుడే కలెక్టర్ సార్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డీజిల్ షార్టేజ్ ఉంది. ఈ డీజిల్ షార్టేజ్ ఎందుకు వచ్చింది, కంపెనీస్ పెట్టిన సడన్గా చేంజ్ చేసిన పాలసీ డిసిజన్ వల్ల ఈ షార్టేజ్ వచ్చింది. కంబైన్ టు దట్ కొంచెం షార్టేజ్ వచ్చినప్పుడు ఇమీడియట్లీగా ప్యానిక్ అయ్యి ఎక్కువ డిమాండ్ కూడా ఎక్కువ పెరిగింది. 4 లీటర్స్ కావాలంటే 10 లీటర్స్ డిమాండ్ చేయడం జరిగింది. దీనివల్ల ఈ సిచ్యువేషన్ ఇంకా వర్స్ అయింది. కానీ వన్ ఇష్యూ మనమే గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా టెంపరీ సిచ్యువేషన్. 2 రోజుల నుంచి స్టార్ట్ అయింది. రేపు మధ్యాహ్నం వరకు ఈ సిచ్యువేషన్ క్లియర్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్యానిక్ బిహేవియర్ వల్ల ఈ సిచ్యువేషన్ ఇంకా వర్స్ అవుతుంది. సో ప్యానిక్ ఎవరు కూడా చేయకూడదు. చాలా డీటెయిల్గా రేషనింగ్ సిస్టమ్, అది కూడా చాలా టెంపరీ రేషనింగ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. అందరికీ సఫిషియెంట్ ఫ్యూయల్ సప్లైస్ వస్తాయి. ఇక్కడ ఈ లాంగ్ క్యూ లైన్స్ కానీ ఏదైనా డిస్రప్షన్ బిహేవియర్ ఉంటే మన పోలీసులు అన్ని బంక్స్ దగ్గర ప్రజెంట్ ఉంటారు. అన్ని బంక్స్ దగ్గర పెట్రోలింగ్ సిస్టమ్ పెట్టాము. అన్ని బంక్ ఓనర్స్తో పోలీస్ సిస్టమ్ మాట్లాడుతూ ఉంది. ఈవెన్ సప్లయర్స్ డిస్ట్రిబ్యూషన్ రోడ్ నుంచి వచ్చిన ట్యాంకర్స్కి కూడా మనమే ప్రొటెక్షన్ కానీ ట్రాఫిక్ క్లియరెన్స్ కానీ ఇస్తున్నాము. ఎవరు కూడా ఈ ప్యానిక్ వల్ల హోల్డింగ్ చేయకూడదు. అనవసరంగా ఈ డ్రమ్స్లో తీసుకువెళ్ళి లూజ్ సేల్ మనమే అలౌ చేయట్లేదు, ఎక్సెప్ట్ ఫర్ ఇక్కడ పర్మిషన్ ఇచ్చి ఉన్నాము. సెకండ్ అయితే డైవర్జన్. అందరూ బంక్ ఓనర్స్తో మాట్లాడడం జరిగింది. వీళ్ళకి క్లియర్గా రూల్ పొజిషన్ ప్రకారం ఎవరికి పెట్రోల్ డీజిల్ ఇవ్వాలి అదే వీళ్ళకే ఇస్తారు. కమర్షియల్ అవుట్లెట్స్ కానీ డైవర్జన్స్ కానీ అట్లాంటి ప్రాక్టీస్ కడపలో జరగదు. దీని మీద కూడా పోలీస్ దృష్టి పెట్టి ఉన్నాము. ఇంకొకటి ఎగ్జాక్ట్లీ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, దీంట్లో ఎవరు ఏదైనా డైవర్జరీ టాక్టిక్స్ కానీ సోషల్ మీడియాలో క్రియేట్ చేసిందా ప్యానిక్ కానీ అట్లాంటివి ఉంటే వీళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది.